కన్నీళ్లతో నేను కృంగిపోగా గుండె కోతే నాకు మిగిలిపోగా కన్నీళ్లతో ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా? ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా? మోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 3వ రోజు. అందరూ దైవ సన్నిధిలో ఉండండి, దీవెన ఆశీర్వాదం పొందండి. ప్రభు మేము దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, దయమయుడ, రక్షకుడ ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి క్రీస్తు యేసు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 3వ రోజు నీ ఆలయం ఏర్పాటు చేయబడింది తండ్రి. అనుదిన ప్రార్థన కూడికలు దీవించండి. యవ్వన కాలమందు నీ కాడి మోయుట నరునికి మేలని ఎంచి నే సాగెదనయ్యా. యవ్వన కాలమందు నీ కాడి మోయుట నరునికి మేలని ఎంచి నే సాగెదనయ్యా. నా యవ్వనం నీ కోసమర్పిస్తా, సిలువ సాక్షిగానే జీవిస్తా. నా యవ్వనం నీ కోసమర్పిస్తా, సిలువ సాక్షిగానే జీవిస్తా. నా తోడై నిలచి నీవు నడుపుమయ్యా, నీలోనే. బిడ్డలు సకాలం విచ్చేసి ఆశీర్వాదాన్ని పాత్ర చేయండి. ఆది అంతా మీరయ్యుండి ఈ శుభవర్తమానం మాకు దయచేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 3వ రోజు. సమయానికి విచ్చేస్తున్న మీ అందరికి కూడా దేవుని వాక్యం చదువుతున్నాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసలేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ప్రార్థన చేద్దాం. శిరీష చిన్న ప్రార్థన చేయి. శిరీష చిన్న ప్రార్థన. సహాయంగా చేయండి. వినగలిగిన గ్రహించగలిసిన హృదయమును మాకు అనుగ్రహించమని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వెనకబడిన బిడ్డల ద్వారా మీరే సన్నిధానాన్ని త్వరపెట్టి నడిపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2వ సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనంలో సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లేను. ఈ మాట యొక్క భావం ఏంటి? ప్రబలటం అంటే అభివృద్ధి కదండి. నీరసిల్లటం అంటే కుంగిపోవడం, కుంగి కృషించిపోవడం. బహుకాలం యుద్ధం. సౌలు దావీదు ఇద్దరు రాజు. మొదటి రాజు పెద్ద రాజు సౌలే. దావీదుకు రాజ్యం ఇచ్చిన వాడు కూడా సౌలే. దావీదుకు రాజ్యం ఇచ్చిన తర్వాత సౌలు యొక్క మనస్తత్వంలో మార్పు వచ్చింది. దావీదు అభివృద్ధిని సౌలు ఓర్చుకోలేకపోయినాడు. ఈ యుద్ధములు జరిగిన తర్వాత సౌలు యొక్క కుమారుడు యోనాతాను రాజు కాలేమో దావీదు వలన అని సౌలు దావీదు అసూయ పెంచుకున్నాడు, మిక్కిలి అసూయ పెంచుకున్నాడు. ఆ తర్వాత దావీదును అంతమందించడానికి చాలా పన్నాగాలు పన్నాడు. సౌలుకి సైన్యం ఉంది, దావీదు కూడా సైన్యం ఉంది. దావీదు కూడా రాజే. ఎందుకంటే గొలియాతును సంహరించినప్పుడు సౌలు దావీదుకు అర్ధరాజ్యం ఇచ్చేశాడు, కుమార్తెనిచ్చి పెళ్లి కూడా చేశాడు అనుకున్న మాట ప్రకారం. కానీ ఇప్పుడు సౌలుకు దావీదంటే జలసి, అసూయ. బైబిల్ ఏం చెప్తుందండి? అసూయ వలన జనులు చచ్చెదరు. అసూయ చాలా మందిలో ఉండేటువంటి చెడ్డ గుణము అసూయ. దేవుడు ఎవరికి ఇచ్చేటువంటిది వారికి ఇస్తూ ఉంటాడు. అందుచేత అసూయకు మనం గురి అయ్యి పాపం అవ్వకూడదు. అసూయ కూడా ఒక పాపమే. సౌలు పెద్దవాడు అయ్యుండి కూడా, ఇజ్రాయేలీల మొదటి రాజు అయ్యుండి కూడా అసూయాపరుడుగా ఎదుగుతూ ఉన్నాడు. దావీదు విరిగి నలిగిన హృదయం కలిగి, దావీదు మిక్కిలి వినయము కలిగిన వాడై ఎక్కడికి వెళ్ళినా యుద్ధాల్లో జయం సంపాదిస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు ఘోరంగా తయారయ్యారు. సౌలు దావీదుని చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు సౌలును చంపాలనుకోలేదు, కానీ తప్పించుకో తిరుగుతూ ఉన్నాడు. సౌలు అంటే దావీదుకు చాలా గౌరవం. సౌలు అభిషిక్తుడు, సౌలు రాజ్యం ఇచ్చినవాడు, తన కుమార్తెనిచ్చినవాడు. అందుకని మామ అయినటువంటి సౌలు మహారాజుకు దొరకకుండా అడవుల్లో తిరుగుతున్నాడు. అయినా దావీదుకి చాలా మంది యుద్ధ వీరులు ఉన్నారు. అప్పుడప్పుడు రెండు సైన్యాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక సుదీర్ఘమైన చరిత్ర. సౌలు ఎలా రాజు అయ్యాడో అక్కడి నుంచి చెప్పేటట్లయితే మనకు సమయం ఏమాత్రం చాలదు. సౌలు ఏ విధంగా రాజు అయిపోయినాడో, ఇశ్రాయేలు జనాంగానికి మొట్టమొదటి రాజు సౌలే. ద ఫస్ట్ కింగ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయిల్. ప్రియమైన దేవుని సంగమం, దావీదు సెకండ్ కింగ్. సౌలు ఉన్నంత వరకు రాజుగా ప్రకటించుకోలేదు. ఆయన తనకిచ్చిన భాగానికే రాజుగా ఉన్నాడు తప్ప టోటల్గా ఇశ్రాయేల్ దేశానికి రాజుగా దావీదు ఎప్పుడు ప్రకటించుకోలేదని మీతో మనం చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో యుద్ధాలు ఎందుకు వచ్చినాయి అంటే అసూయ చేత వచ్చినాయి. సౌలు దావీదుల అసూయ పడి ఉన్నాడు కనుక దావీదును సంహరించాలని పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. దావీదేమో సౌలుకు తప్పించుకొని తిరుగుతున్నాడు.
చేతికి చిక్కిన సౌలుని సంహరించలేదు దావీదు. దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం అది. చంపదగిన శత్రువు నీ చేత చిక్కినేని పొసగా మేలు చేసి పొమ్మనంటే చాలు. చంపదగిన శత్రువు వచ్చిన నీ ఎదుటికి అతనికి ఏదైనా మేలు చేసి పోయిరావయ్య అంట మేలని సుభాషితాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉన్నారు వీరు. ఇద్దరు చాలా అగెనెస్ట్. ప్రస్తుతం అడవుల్లో జీవిస్తున్నాడు దావీదు సైన్యంతో సహా. సౌలేమో కొన్నాళ్ళు సింహాసనం మీద, కొన్నాళ్ళు దావీదు కొరకు వేట. ఈ పరిస్థితిలో ఉన్నాడు. చివరకు దీని రిజల్ట్స్ ఎలా తయారైంది అంటే సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను, దావీదు అంతకంతకు ప్రబలెను. ఇప్పుడు మనం 2వ సమూయేలు 9వ అధ్యాయంలోకి వెళ్తాం. 2వ సమూయేలు 9వ అధ్యాయం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. ఇక్కడ వినండి జాగ్రత్తగా. యంగ్ బాయ్స్, ఇది ఒక చరిత్ర కనుక చదవబడిన భాగ్యం మాటలో యోనాతాను అనే మాట విన్నారు. యోనాతాను ఎవరు అంటే సౌలు యొక్క కుమారుడే. ఇంగ్లీష్లో జోనాతాన్. ఆయన యుద్ధ వీరుడు కూడా. ఈ యుద్ధ వీరుడికి దావీదు అంటే చాలా ఇష్టం. ఇద్దరు మిత్రులే. తండ్రి ఏమో దావీదుకు శత్రువు, యోనాతాన్ ఏమో దావీదుకు మిత్రుడు. ఇలా సాగిపోతూ ఉంది. యోనాతాన్ ఎన్నోసార్లు ఇదిగో మా నాన్న రాబోతున్నాడు దాక్కోమని అడవికి వర్తమానం పంపించేవాడు. యోనాతాన్ ఎంత మంచివాడో చెప్పలేము. ఏ తండ్రి అయితే తన కొడుక్కి రాజ్యాభిషేకం చేయాలనుకున్నాడో ఆ తండ్రి కుమారుడు చాలా మంచివాడు. నాకంటే ధీరుడు పరాక్రమశాలి దావీదే అని గ్రహించిన వాడు. అలాంటి క్యారెక్టర్ సౌలుకి లేదు. సరేనండి, చాలా కాలమైంది. ఈ చాలా కాలానికి ఏమైందంటే సౌలు మరణించినాడు. ఒక యుద్ధంలో యోనాతాను మరణించినాడు. సౌలు మహారాజు మరణించాడు. తన కుమారుడు యుద్ధవీరుడైన యోనాతాను మరణించినాడు. ఇప్పుడు ఎంటైర్ ఇశ్రాయేల్ దేశానికి రాజు ఎవరు? దావీదే. ఈ పరిస్థితుల్లో దావీదుకి గర్వం పెరగాలి, కానీ పోలేదు. అట్లా గర్విస్తే వాడు అవ్వలేదు. గర్వం కంటే ప్రేమ ఇంకా ఎక్కువైంది. ఈ 2వ సమూయేలు 9వ అధ్యాయంలో అంటున్నాడండి, సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు అడుగుతూ ఉన్నాడు, యోనాతానును బట్టి. యోనాతాను అంటే ఎవరమ్మా? సౌలు యొక్క కుమారుడు, దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు. మరణించాడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని అడుగుతూ ఉన్నాడు సేవకుల్ని. చూశారండి, నేను యోనాతాను బట్టి ఉపకారం చేయాలనుకుంటున్నాను. సౌలు కుటుంబాల్లో ఎవరైనా మిగిలి ఉన్నారా? వారు ఏ స్థితిలో ఉన్నారు అని ఎంక్వైరీ చేస్తున్నాడు. అప్పుడు ఒక ఆయన చెప్పాడు, సీబా అనేవాడు రాజు దగ్గరికి వచ్చారు. రాజు అడుగుతున్నాడు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నా సింహాసనం దేవుని దయ, ఓ సీబా, నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఒకడైనా శేషించి ఉన్నాడా? శేషము అంటే
మిగిలి ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాడండి. గమనిస్తున్నారా దేవుడి వాక్యం? అయితే అతను ఎక్కడున్నాడు? సీబా ఏమన్నాడంటే, యోనాతానుకు కుంటి కాళ్ళు కలిగిన కుమారుడు అప్పుడు ఉన్నాడు. యోనాతాను బిడ్డ ఎలా ఉన్నాడు? కుంటి కాళ్ళు కలిగిన వాడు అన్నాడు. అనగానే దావీదు అతడెక్కడున్నాడు? అతడెక్కడిప్పుడు? మీకు చెప్తున్నాను, ఆ కుంటి కాళ్ళ అబ్బాయి పేరు మెఫీబోషెతు. సౌలు మహారాజు కొడుకు ఎవరు? యోనాతాను. యోనాతాను కొడుకు ఎవరు? మెఫీబోషెతు. మెఫీబోషెతు స్టేటస్ ఏంటి ఇప్పుడు? తాతగారేమో కింగ్, గ్రేట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. తండ్రి గారేమో గ్రేట్ వారియర్, యుద్ధవీరుడు. తాను ఇప్పుడు ఎక్కడున్నాడో దావీదు పిలిపించుకుంటున్నాడు. అడ్రస్ కనుక్కొని అతను ఎక్కడున్నాడో తీసుకురండి అంటున్నాడు. ఇక్కడ సీబా చెప్తున్నాడు, చిత్తగించయ్యా, లోదె బారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడు. చూశారండి, లోదె బారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట ఉన్నాడు. లోదెబారు అంటే తిండి లేని ఊరు. మాకీరు ఇల్లు అంటే అప్పుల ఇల్లు. లోదెబారు వాళ్ళకి భోజనానికే సరిగ్గా జరగదు. లోదెబారులో ఉండే అందరికీ కూడా అదొక గ్రామం పేరు. ఈ కుట్టివాడు అక్కడ దాక్కున్నాడు పోయి. అక్కడ పట్టుకునే వాళ్ళు ఎవరైనా సహాయకులు ఉన్నారేమో. మాకీరు ఇంటో ఉన్నాడు. మాకీరు ఎలాంటి వాడు? అప్పులవాడు. తనకున్న కొంచెం భూభాగాన్ని అమ్మేసుకున్నాడు మాకీరు. ఆ ఊరేమో తిండికి కరువైన ఊరు, ఆ ఇల్లేమో తిండికి కరువైన ఊరు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయినటువంటి గృహం మాకీరు. అక్కడ ఉన్నాడండి. ఎంత విచారం అండి! ఇశ్రాయేలు దేశానికి గొప్ప చక్రవర్తిగా, రాజుగా వెలిగిన సౌలు యొక్క మనవడు తిండి లేని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, అప్పులు పాలైన వారి ఇంట్లో ఉంటున్నాడు. ఇది చరిత్ర. రాజ్యాధికారం కావలసిన బిడ్డ ఇంత అయిపోయినట్టు. ఈ వంశం ఇలా సర్వనాశనం అయిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్లో మనం నేర్చుకోవాల్సినటువంటి సంఘటన, ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా బ్రతకాలి. ఈ స్టేటస్ కరెక్ట్గా ఉండదండి. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలా ఎప్పుడూ ఉండాం. చాలా మార్పులు వస్తూ ఉంటాయి, పెను మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దావీదు యేసు ప్రభు మానవుల ఎడల చూపిన ప్రేమ చూపిస్తున్నాడు. కొట్టివాడైనా అతను తీసుకుని రండి, అతనికి సహాయం చేయాలనుకుంటున్నాడు. శత్రువు యొక్క మనవడు, అతనికి సహాయం చేయాలనుకుంటున్నాడు. ప్రేమ అంటే అది. కుటుంబాల్లో ప్రేమలు ఎలా ఉన్నాయి? తల్లితో అంటాడు కొడుకు, అమ్మ జాబ్ రాని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానమ్మా నిన్ను అంటాడు. ఒక సంవత్సరానికి జాబ్ వస్తుంది. జాబ్ తర్వాత బెల్లం కూడా వచ్చింది. బెల్లం అంటే బెల్లం. ఇక బెల్లం వచ్చిన దగ్గర నుంచి ఒకటే పోరు. ఆ ముసలిదాన్ని ఎందుకయ్యా అనాథాశ్రమంలో పెట్టగా, అలాగే మీ మాట వింటాను అడిగాడు ఈ ఎక్కిలోడు. అంత క్రితం ఏమన్నాడు? సంవత్సరం క్రితం జాబ్ రాని అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తానమ్మా. చాలా బాగుంది కదా. నేడు అలాగే ఉంది పరిస్థితి. ఎక్కడి నుంచే వస్తుంది మహాతల్లి.
వచ్చేదేమన్నా రూతు వలె అత్తకు పరిచయం చేయగలిగిందా? వదిలించుకోవాలి. అత్త అనే పేడ ఉండకూడదు. ఇల్లంతటికి తానే రాణిగా ఉండాలి. అందరూ ఇలా ఉండరండి, కొద్దిమంది మంచోళ్ళు ఉంటారు. ఇలా తల్లిని విసర్జించి భార్య మాటలు వినేటువంటి వాడిని ఇడియట్ అంటారు ఇంగ్లీష్లో. ఇడియట్. ఇలాంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. భార్య వచ్చిన తర్వాత సమస్తాన్ని మర్చిపోతాడు. ఇది ప్రేమ కాదండి, దేవుడు మెచ్చే ప్రేమ కాదు. అటువంటి వారికి కనికరం ఏమాత్రం ఉండదు. ఒకవేళ మొదట్లో బాగుంటుందేమో, సౌలు రెజీమ్ లాగా అంతకంతకు నీరసించిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, ప్రేమ లేనివాడు ఇతరులు ప్రేమించలేడు, ప్రేమ లేనివాడు దేవునికి పనికిరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనాథాశ్రమానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పూలు లేవు, ప్రేమ లేదు. అలాంటి స్థితిలో ఉన్నాం. లోకం ఎలా తయారైందో గమనించండి ఒకసారి. ఈరోజు భార్యాభర్తలు 2 ఏళ్లకి 3 ఏళ్లకి విడిపోయే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నారు చాలా చోట్ల. ప్రియమైన దేవుని బిడ్డలు, భర్త గారికి ఉద్యోగం ఉంది, కొత్తగా పెళ్ళయింది. డ్యూటీ నుంచి రాగానే భార్య ఏం చేస్తుందో తెచ్చండి, కొత్త పెళ్లి కూతురు కదా, ఆయనకి ఎదురెళ్ళి వచ్చే స్కూటర్ పట్టుకొని ఆయన కూడా చేతితో పట్టుకొని ఇంట్లోకి వచ్చి పవిట చెంగుతో మగవంతా తుడుస్తుంది. కుర్చీలో కూర్చున్నాక పోయి మంచినీళ్ళు తెచ్చిస్తుంది. కింద కూర్చొని బూటు సాక్స్ ఇప్పి వెళ్ళి కాఫీ తెస్తాడు తండ్రి అంటాడు. అది ప్రేమ. ఫస్ట్ ఇయర్ లవ్ అది. అంతేకాదు, రాగానే నిలబడి చొక్కా గుండీలో తీస్తుంది ఆప్యాయత. చూసేవాడు అమ్మో అమ్మో ఎంత ప్రేమానురాగాలు కలిగిన దంపతులు అనుకుంటారు. సెకండ్ ఇయర్ వస్తే ఏమే నీరసం వాళ్ళది కొంచెం గుడ్డేది, నేను ఈ చేతులు లేవా, కొద్దిగా కాలు సాక్షి నడవలేక అంత కుట్టడు అయిపోయావా, నీ బూట్లు నువ్వు తీసుకోలేవు. ఫస్ట్ ఇయరే 1 సంవత్సరం తర్వాత ఇలాంటి పరిస్థితులు అందరికీ ఉంటాయి. ఆల్మోస్ట్ 90% ఉంటాయి. చరణరాశి కాదు, ఇంకా చెప్పాలంటే అతని పాలిటి ఒక బెబ్బులిగా తయారైపోతుంది. విడాకులకు దారి తీస్తుంది కొన్నిసార్లు. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి డైవర్స్. భారతదేశంలో డైవర్స్కి పెద్ద చరిత్ర ఉంది, వెంటనే ఎవరు. కానీ పాశ్చాత్య దేశాల్లో డైవర్స్ అప్లై చేయడానికి ఇద్దరు ఒకే కారులో వెళ్తారు, మాట్లాడుకుంటూ వెళ్తారు. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుంటా ముచ్చట చెప్పుకుంటానే వెళ్తారు. ఆయన కారు డ్రైవ్ చేస్తాడు, వాళ్ళ చేతిలో కూర్చుంటారు, ఇద్దరు కోర్టుకి వెళ్తారు, ఇద్దరు డైవర్స్కి అప్పీల్ పెట్టుకుంటారు, తిరిగి మళ్ళీ ఒకే కారులో వస్తారు. ఆ నాగరికత దురదృష్టంగా ఇంకా రాల భారతదేశంలో. అదొక నాగరికత. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాం, దాకా ఈ మక్కలతో నాకు కాపురం ఎందుకనే రకాలు పడ్డారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాల నిలయం. ఈ దేశంలో పుట్టినందుకు నిజంగా గర్వించాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఒకవేళ వాళ్ళ ప్రేమలు ఎలా ఉన్నాయేమో కానీ మన యేసయ్య ప్రేమ మారనిది, మార్పు లేనిది. సరే, అది అలా ఉంటే నీ ప్రేమ దేవుని యెడల ఎలా ఉంది? దేవుడు నీ యెడల అంత ప్రేమ చూపిస్తే నీ ప్రేమ దేవుని యెడల ఎలా ఉంది? ఈ లెంట్ డేస్లో నేర్చుకోవడానికి ప్రయత్నించండి.
ఇక 2వ సమూయేలు 9వ అధ్యాయం 4వ వచనంలో అతడు ఎక్కడున్నాడు అని అడిగగా, చిత్తగించము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారులకు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో నేను. అప్పుడు రాజు అయిన మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరి ఇంట నుండి అతన్ని రప్పించాను. ఎంత గొప్ప సంగతి అండి! సైన్యాన్ని పంపించినాడు దావీదు. లోదెబారు వెళ్ళండి, కాళ్ళు లేనటువంటి వాడిని రథం ఎక్కించుకొని తీసుకురండి. అతడు ఈ దేశాన్ని పరిపాలించిన సౌలు గారి మనవడు, ఈ దేశానికి రాజు కావాల్సిన యోనాతాను గారి కుమారుడు. అతను జాగ్రత్తగా తీసుకొని రండి, పంపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాగానే మెఫీబోషెతు దావీదుకి నమస్కారం పెడుతున్నాడు. దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు, కొడుకును పిలిచినట్టు పిలుస్తున్నాడు. మెఫీబోషెతు. ఆ తర్వాత నీవు భయపడవద్దు. 8వ వచనంలోకి వెళ్ళిపోదాం మనం. అక్కడ ఆయన ఏమంటున్నాడో చూడండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నాయుడుగా నీవు దయ చూపడానికి నేను ఎంతటి వాడను, నీ దాసులకు నేను ఎంతటి వాడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే కాళ్ళు లేని వాడి పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటుంది. చచ్చిన కుక్క వంటి వాడనయ్యా నేను. నా పరిస్థితి ఎలా ఉందయ్యా, నా మీద ఎంత ప్రేమ చూపిస్తానికి ఎలాంటి కారణం ఉందయ్యా అని అడుగుతున్నాడు. ఇంకా ఏం చేస్తున్నారంటే, కాబట్టి నీవు నీ కుమారుడు 10వ వచనం, ఆ 9వ వచనంలో అతను కలిగిన సొంత అంతటిని ఇచ్చేశాడు. మీ నాన్న వలన నీకు రావాల్సిన భూములు ఇప్పుడు నావి, ఆ భూములన్నీ నీకే ఇచ్చేస్తున్నాను, ఆ భూములన్నీ తీసేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు? మేత లేని స్థలంలో నుంచి వచ్చాడు. డ్రై ల్యాండ్, లోదెబారు, డ్రై ల్యాండ్, పంటలు పండవు. ఆశ్రయం పొందిన ఇంట్లో అప్పులు. జొనాథాను కుమారుడు, నాన్న ఒకనాటి వీరాది వీరుడు. ఈ కుంటివాడి యొక్క తండ్రి వీరాది వీరుడు. ఎఫ్రాయిము మన్యాన్ని రక్తంతో యుద్ధంలో తడిపేసినటువంటి వీరుడు యోనాతాన్. అతని కొడుకే నీ కుంటి కాళ్ళవాడు. 2 కాళ్ళు లేవు. ఇన్ని కష్టాలు ఒక్కడికే వచ్చాయి. తండ్రి లేడు, తాత లేడు, అమ్మ లేదు, అన్నదమ్ములు లేరు. అన్నదమ్ములందరూ యుద్ధాలను మరణించినారు. ఒంటరిగా ఉన్నాడు. పోనీ నడుద్దామంటే కాళ్ళు లేవు. ఎలా పోయినాయి కాళ్ళు? 2వ సమూయేలు 4వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడు కుమారుడప్పుడుండెను. సౌలు గురించి, యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వింటున్నారండి? వాడిని దాగి వాడిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడు అయిన వాడి పేరు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటికి బిడ్డకి 5 ఏళ్ళు. ప్రేమించిన దాది లేక దాసి అందాం కూడా. ఈ బిడ్డను ఎత్తుకుంది కాపాడుగా రక్షిద్దామని. కానీ ఆమె బలహీనరాలు. పారిపోతూ ఉంది, ఎత్తుకొని ప్రాణాన్ని కాపాడుకుంటుంది. ఆ సమయంలో ఆమె పడిపోయింది, వాడు కూడా పడిపోయినాడు. పడిపోయి 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. అది అతని కుంటివాడవడానికి కారణం అదండి. అయితే సేవ చేయాలని దాగి ఎంతో ప్రయత్నించి పరుగున తీసుకెళ్ళిపోతుంది యుద్ధ శిబిరంలో నుంచి. అతన్ని రక్షించాలని ప్రయత్నం చేసింది. ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు మెఫీబోషెతు అనాథ, ఆర్ఫన్. చూశారండి?
రాజకుమారుని యొక్క కుమారుడు రాకుమారుని కొడుకు ఇప్పుడు ఎలాంటి వాడు అయ్యాడు? అనాథ. జాగ్రత్త, మన స్టేటస్లు మారిపోతూ ఉంటాయి. కళ్ళు మిన్ను కానరాకుండా తిరిగే రోజులు కావేమి, జాగ్రత్త. లెంట్ డేస్లో నేర్చుకోండి. రాజవంశం పతనం అయిపోయింది. తాత పేరు చెప్పుకోవాలంటే మా తాత ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, మా నాన్న ద గ్రేట్ వారియర్ ఆఫ్ ఇజ్రాయెల్, యుద్ధ వీరుడు. అయితే యోనాతాను నీతిమంతుడు. తండ్రి మరణించాడే కానీ నీతిపరుడు. అతని గతం ఘనకీర్తి ఉంది. ఏమీ లేని, సరైన రాజవస్త్రాలు లేని దావీదుకు తన వస్త్రం ఇచ్చినవాడు. అవునా? పై వస్త్రం కప్పినవాడు, బెట్టు ఇచ్చినవాడు, కత్తి ఇచ్చినవాడు కదండి, శిరస్త్రాణం కూడా ఇచ్చినవాడు. అంతగా ప్రేమించినవాడు తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డల, ఒక్కొక్కసారి ఓడలు బండ్లైపోతాయి. ఇవే ఓడ నిండా సరుకులు పంపగలం, కానీ బండి నిండా కూడా లేవు సరుకులు. ఈ సౌలు మహారాజు అనే ఓడలు బండ్లుగా మారిపోయినాయి. అనాథగా మిగిలిపోయినాడు. ఇక్కడ తినండి. ఇక దావీదు అతనికి గొప్పతనాన్ని ఇచ్చాడో చూడండి. 11వ వచనం, నా ఏలిన వాడక రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞంత చొప్పున నీ దాసుడైన నేను చేసిన సీమ రాజు కనుగా మెఫీబోషెతు రాకుమారుడు ఒక్కడైనట్లుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయించుండెను. ఇది దావీదు ఆర్డర్స్. భోజనం చేసేటప్పుడు మెఫీబోషెతు నా బల్ల దగ్గరే ఉండాలి, నా బల్ల దగ్గర నా యొక్క కూర్చోవాలి. ఎంత ప్రేమించాడో గమనించండి. ఇలాంటిదా యేసు ప్రేమ అని మనం పాడుతూ ఉంటాం. ఇదిగో ఇలాంటిది. ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేల్ దేశానికి రాజు అయిన దావీదు కాళ్ళు లేనటువంటి వాడిని పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాడు. తన తండ్రికి రావలసిన భూభాగం అంతటినీ ఇచ్చేశాడు. అతనికి ఒక ఇల్లు కట్టించినాడు అంతఃపురంలో, యెరూషలేములోనే ఉంచాడు. 13వ వచనం, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల వద్దనే భోజనము చేయించుండెను. అతని కాళ్ళు కుంటివి. చూసారండి, ఈ బిడ్డకి పట్టినటువంటి మంచి తండ్రి చూపించినటువంటి మంచి దారి, లేక స్వతహాగా దావీదుకున్నటువంటి కరుణాకృతి. ఇప్పుడు ఆలోచించండి, దావీదు ఎక్కడున్నాడు, మెఫీబోషెతు ఎక్కడున్నాడు? మెఫీబోషెతు ఏమో అంతఃపురంలో ఉన్నాడు, దావీదేమో అరణ్యంలోనే ఉన్నాడు. ఇంకా అబ్షాలోము కొరకు ఏడుస్తూ ఉన్నాడు. అబ్షాలోమా నా కుమారుడు అని ఏడుస్తున్నాడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు. అంత గొప్ప ఆస్తిపరుడు పందులు తినే పొట్టు తినాల్సి వచ్చింది. కారణం ఏంటండి? ఆడు చేసిన తప్పుడు పనులే. తండ్రి వద్ద ఆస్తి లాక్కొని వెళ్ళిపోవటం, వెళ్ళి దుర్వ్యాపారం వల్ల పాడు చేయడం, చివరికి పొట్టు గతి అయింది. అది కూడా దక్కలేదు. అలాగే కయ్యూను, కయ్యూను మరణించినాడంటే తమ్ముడి మీద తిరుగుబాటు చేసి తమ్ముడిని చంపాడు కనుక కయ్యూను వంశం కూడా దురదృష్టమైపోయింది. చివరికి కయ్యూను దేశ దిమ్మరైపోయినాడు. అసలు మెఫీబోషెతుకి కష్టాలు ఎందుకు వచ్చినాయి? నిర్లక్ష్యమా? కాదే. మెఫీబోషెతు ఎప్పుడైనా తిరుగుబాటు చేశాడా? కాదే. మరెందుకు ఈ వంశంలో హోదా కలిగిన వాడికి ఈ కర్మ ఎందుకు వచ్చింది? మాకీరేంట
ఎలా ఉన్నాడండి? రాజకుమారుడు, ఒకరి మోచేతి నీళ్లు తాగుతూ ఉన్నాడు. అలాంటి మెఫీబోషెతుని పిలిపించుకున్నాడు. మనం కూడా ఏమీ చేయకపోయినా ఒక్కోసారి కష్టాలు వస్తాయి. మనం ఆలోచిద్దాం, మెఫీబోషెతు ఏమన్నా తప్పు చేశాడా? చేయలే. మెఫీబోషెతు ఏమన్నా తప్పులు చేశాడంటే ఎందుకు మెఫీబోషెతుకి శిక్ష? అమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ములు లేదు, పెంచిన దాది లేదు, నడిచి కష్టపడి పని చేసుకుని పోతామంటే కాళ్ళు లేవు. అన్యాయంగా బాధ నొందిన మెఫీబోషెతు రాకుమారుడి కుమారుడు అయినటువంటి వాడు. నిష్కారణమైన బాధ. మనకు కూడా జీవితంలో నిష్కారణమైన కష్టాలు వస్తాయి. ఆలోచించండి. ఒకనాడు మెఫీబోషెతు గోల్డెన్ స్పూన్ 5 ఏళ్ల వరకు బంగారు గట్టితో అన్నం తిని ఉంటాడు. ఇప్పుడు పరిస్థితి పేదవాడి ఇంట్లో గంజి తాగుతూ ఉంటాడు. దావీదు పిలవకముందు. చరిత్ర అలా అయిపోతుంది ఒక్కొక్కసారి మానవ జీవితంలో. కారణం ఏంటంటే తాత బాగు చెడ్డవాడు, విగ్రహారాధికుడు. మెఫీబోషెతు స్టోరీ ఏంటంటే ట్రాజిక్ స్టోరీ. చాలా దుఃఖకరమైనటువంటి కథ ఇది. అన్యాయంగా బాధ నొందినటువంటి వాడు. తండ్రి, తాత, నానమ్మ, సోదరులు అందరూ పోయి అన్యాయంగా ఒకరి పంచ జీవిస్తున్న వాడు మెఫీబోషెతు. కొన్నిసార్లు మన చరిత్ర కూడా ఏం చేయకపోయినా చాలా దుఃఖం అనుకుంటూ ఉంటుంది. నల్గొండ జిల్లాలో పుట్టడమే శాపం చాలా మందికి. అయినా అక్కడ ప్రజలు బతుకుతున్నారు. 50% మందికి ఫ్లోరైడ్ వ్యాధి. ఆ భూమిలో నుంచి వచ్చే నీళ్లు ఫ్లోరైడ్, కాళ్ళు చేతులు బలహీనమైపోతూ ఉంటాయి. అది నల్గొండ జిల్లా. కొన్ని ఊళ్ళ పేర్లు చెప్తే అమ్మో ఆ ఊరి పిల్లలు మాకు వద్దండి. ఎందుకని? అక్కడ ఊరి వారి చెడ్డ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్. ఆ ఊరు అమ్మాయి అయితే మాకు వద్దండి, ఇంకో ఊరే చెప్పండి. ఎంటైర్ గ్రామం అంతా చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉంటుంది. కారణం ఏంటండి? ఆ గ్రామంలో చాలా ఉదాహరణలు ఉంటాయి. మన గుణగణాలను బట్టి మన గ్రామానికి మంచి పేరు, చెడ్డ పేరు వస్తుంది. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ప్రార్థనా పరులండి. ఎంత బాగుంటుందండి! ఆ గ్రామంలో ప్రార్థనా పరులు ఉన్నారు కానీ అసూయ పరులండి, అది చెడ్డ పేరు. ఆ గ్రామంలో చాలా ఆలయాలు ఉన్నాయండి, ఒకరంటే ఒకరికి పడవండి, అది చెడ్డ పేరు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిహేవియర్ మన ఇంటికి పేరు తెస్తుంది, మన వంశానికి పేరు తెస్తుంది, మన గ్రామానికి కూడా పేరు తెస్తుంది. ఈ రోజున మెఫీబోషెతు యొక్క కథ వింటున్నప్పుడు ఆయన చేసిన తప్పు ఏమీ లేదు కదండి. మనం ఆలోచించేద్దాం. యేసు ప్రభు భూలోకానికి కుమారుడు, పరలోక దేవుని యొక్క తండ్రి కుమారుడు భూలోకానికి వచ్చి పశువుల పాత్రలో జన్మించినాడు. అన్యాయపు తీర్పు నొందినవాడై కొనిపోబడెను కదండి. యేసుకు అన్యాయపు తీర్పు. వింటున్నారా దేవుని వాక్యం? అన్యాయపు తీర్పు నొందినవాడై ఉన్నాడు. దావీదు యొక్క ప్రేమ క్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. మెఫీబోషెతు ప్రేమించబడటం విశ్వాసికి సాదృశ్యం. ఈనాటి వర్తమానంలో ప్రధానమైన అంశం దావీదు ప్రేమ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించిన విధానానికి సాదృశ్యం. మన అతిక్రమముల చేత ఇంకనూ మనం చెడ్డ హృదయంగా ఉంటూ ఉండగా ఆయన మన కొరకు బలైనాడు. ఏ తప్పు చేయకపోయినా మెఫీబోషెతు దురవస్థ పాలైనట్లే ఏ తప్పు చేయకపోయినా ప్రియమైన బిడ్డలారా
దావీదు కనికరించకపోతే మెఫీబోషెత్ ఎక్కడుండేవాడు. కనుక క్రీస్తుకు సాదృశ్యం కింగ్ డేవిడ్, రాజైన దావీదు. విశ్వాసికి సాదృశ్యం మెఫీబోషెత్. మనం కూడా అవయవాలు ఉన్నటువంటి అనుకూలంగా జీవిస్తున్నాం. మనకు కూడా ఎంత వచ్చినా చాలనన్న అప్పులు అయిపోతున్నాం. మనకు కూడా కష్టాలు ఉన్నాయి. చేయని నేరానికి కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. అల్లారిపోతు కావాలని బిడ్డ కొంతమంది విషయమే కష్టాల పాలవుతా ఉంది. చిన్నప్పుడు మహారాణిలాగా పెంచబడి నీ బిడ్డ కష్టాలు పాలవుతావు. శోధన శోధన తల్లిదండ్రుల హృదయాల్లో శోధనలు వస్తూ ఉంటాయి. అలాగే దీన్ని తిరిగి మరలా రక్షించడానికి యేసు ప్రభువే కావాలి. మెఫీబోషెత్ యొక్క జీవితం మారాలంటే దావీదే కావాలి. అలాగే మన జీవితం మార్పు చెందాలంటే యేసు కావాలి. యేసు చేత నీవు పిలిపించబడాలి. ఇటువంటి దీనస్వరం వేసేది, ఇటువంటి దీనస్వరం. ఆయన ప్రసంగాలు ఎలా ఉంటాయి, మన ప్రసంగాలు ఎలా ఉంటాయి? ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అదే వాక్యం మనం ఎలా చదువుతాం? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అలా చెప్పాడా దేవుడు? బైబుల్ని చిత్రగా మాట్లాడుతున్నారు. బైబుల్ని చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి లోకంలో. ఆయన సాత్వికంగా, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను. ఆ మనస్సు దీనమైంది, ఆ భాష దీనమైంది. తెచ్చిపెట్టుకున్నటువంటి ఉద్రేకం చేత ప్రసంగాలు జరుగుతున్నాయి. చాలా విచారకరం. ఒక సందర్భంలో, అమ్మా నిన్ను ఎవరు ఏమీ అనలేదా కదా? రాళ్ళు పెట్టి కొట్టబోతున్నటువంటి బిడ్డ, అమ్మా నిన్ను ఎవరు ఏమీ అనలేదా? లేదు ప్రభువా, నేను కూడా ఏమీ అనను, ఇక మీదట పాపం చేయవాలి. అది దీనత్వం అంటే. అంత దీనుడి యొక్క సన్నిధి మనకు కావాలి. ఎంతో దీనుడైన పరలోకంలో ఉన్నప్పుడు ఎంతో సుందరుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతో దీనుడు. ఆయన చూపిన ప్రేమ మనల్ని ఇంకను మనల్ని భద్రపరుస్తూ ఉంది. కాబట్టి కుటుంబ జీవితంలో మనకు కూడా అనుకోని కష్టాలు వస్తాయి. మనం ఎప్పుడు ఊహించలేదు, ఎన్నడూ ఊహించలేదు. ఒక్కొక్కరి జీవితాల్లో వారి దుఃఖం ఇలా అవుతారు అని ఎన్నడూ అనుకోలేదు. మెఫీబోషెత్ కూడా అనుకోలేదు. కానీ ఆదరించడానికి దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి దావీదు. అందుకే యెహోవా దేవుడు దావీదుని ఏమన్నాడమ్మా? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ అతనిలో నెరవేర్తాయి. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ దేవుని బిడ్డలారా, అన్యాయంగా బాధ నందినటువంటి మెఫీబోషెత్ కథ విన్నాం మనం. అలాగే మనకు కూడా చాలా సందర్భాల్లో అన్యాయంగా బాధ నందుతూ ఉంటాం. అన్యాయంగా తీర్పు తీరుస్తూ ఉంటారు. అన్యాయపు బాధ, అన్యాయపు తీర్పు. ప్రియమైన దేవుని సంఘం, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి అప్పులు, ఇలాంటి వేదనలు, ఇలాంటి శోధనలు మనల్ని ఆదరించేవారు యేసు భగవానుడు. దావీదు లేకపోతే మెఫీబోషెత్ చచ్చిపోయేవాడు. పని చేసుకోవడానికి కాళ్ళు లేవు. ఎవరన్నా పెట్టే అన్నం మందు కొరకు ఎదురు చూసే జీవితం అయింది. కానీ ఈరోజు ఒక రాకుమారుడుగానే దావీదు అతన్ని ఒక ఇల్లు కట్టించాడు. తండ్రికి రావాల్సిన భూభాగం అంతా ఇచ్చేసినాడు. జీవిత కాలము నా బల్ల వద్దే భోజనం చేయి,
ఒకవేళ వీల్ చైర్ గురించి ఉంటాడు. రాకుమారుడుగా పెంచుతూ ఉన్నాడు, రాజకుమారుడు ఒకటిగా పెంచాడు. అందుచేత నీవు నేను కూడా రాజకుమారులము దేవుడి సన్నిధిలో. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుస్తున్నావు. బైబిల్లో ఉంది. అవునమ్మా, ఎస్, పరమగీతంలో 5వ అధ్యాయం. విశ్వాసిని రాజకుమార పుత్రిక. విశ్వాసి దేవుడిచ్చిన టైటిల్. కాబట్టి అనుకోని సంఘటనలు, అనుకోని బాధలు, తీర్చలేని అప్పులు, బాగా ఎక్కువైపోయిన శోధనలు, మనకు కూడా మెప్పిపోతున్న కండిషన్లు ఉన్నాం. మనకు ఒక రెడీమర్ కావాలి. The Redeemer is Jesus Christ, who sacrificed himself on the cross. Who shed his blood towards our sins. ఎవరైతే మన పాపాల కొరకు తన రక్తాన్ని చిందించినాడో ఆయనే క్రీస్తు యేసు ప్రభు. ఆ క్రీస్తు యేసు సన్నిధిలో ఉన్న ప్రియ బిడ్డలారా, ఎన్నో ఇలాంటి సందర్భాలు మనం ఆలోచిద్దాం. నేను కూడా సమస్యల్లో మెప్పిపోషిత వల్ల ఉండిపోయినాను. కాళ్ళు లేని వాడిగా ఉండిపోయినాను. పని చేసే శక్తి లేని వాడిగా ఉండిపోయినాను. ఎవరో పెట్టి అన్నం కోసం ఎదురు చూసే అనాథగా మిగిలిపోయాను. నా సమస్యలు కొట్లాదిగా ఉన్నాయి. నేను ఏ నేరమో చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నాను. మనందరికీ తెలుసు, ఒక ఫ్యామిలీ ఏ నేరము చేయకపోయినా జైల్లో పడ్డారు. నల్లమ్మేనా పేరు? కాకమ్మ కొడుకులా నల్లమ్మ తన కొడుకు జైలు పాలైనారు. వాళ్ళు ఏమైనా తప్పు చేశారండి? ఏ శిక్ష విధించబడింది వారికి? చాలాళ్ళు జైల్లో మగ్గిపోయినారు. ఇప్పుడే చేరుకున్నారు వారు. ఈ దుర్ఘటనలు ఎందుకు వచ్చినాయండి? ఏమో, ఇలాంటి తెలియని దుర్ఘటనలు మనకు వస్తూ ఉంటాయి. తండ్రిని కోల్పోయి, తాతని కోల్పోయి, రాజ్యాధికారాన్ని కోల్పోయి, తోడబుట్టలను కోల్పోయిన మెప్పిపోషితున్న కష్టాలని రాత్రి మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఇట్టి దశలో యేసు ప్రభువే కనికరించి దేవుడు. ఆయన నీ కొరకు ఒక ఇల్లు కట్టిస్తాడు, నీ కొరకు ఒక స్థలాన్ని ఉంచుతాడు. నా భోజనం బల్ల వద్దే నువ్వు ఉండు. ఎన్నెన్ని వాగ్దానాలు దేవుడు ఇస్తాడు. కనుక ఈ రాత్రి మన జీవితాన్ని చూసి కుంగిపోవద్దు. దేవుడు కనికరిస్తాడు, ఆయనను కాపాడుతాడు. నా కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టినాడు. అన్యాయపు తీర్పులు అందిన వాడే కోల్పోబడినాడు. వదకు తేబడి గొర్రె పిల్ల వలె కోల్పోబడినాడు. ఆ దేవుడు నా కొరకు అన్ని కష్టాలు అనుభవించినాడు. ఒకవేళ నేను మెప్పిపోషిత లాంటి కష్టాలు అనుభవిస్తున్నా, ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన తన రక్తాన్ని నా కొరకు చిందించినాడు. ఈ గొప్ప వాగ్దానం మనము కలిగి ఉండి మన జీవితాన్ని ఈ శ్రమల జానుకోవడం ద్వారా సంస్కరణ చేసుకున్నాం. అట్టి స్థితి, ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామేడ, దయమేడ, రక్షణ, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కాపాడండి, సంరక్షించండి. ఇప్పటి వరకు వినినటువంటి వాక్యాన్ని వారు తమ హృదయంలో భద్రపరచుకొని రాకుమారుని యొక్క కుమారుడికి ఉన్న కష్టాలు అన్నీ అయితే దేవుడు అతను కాపాడినాడు. నేను చేయరాని తప్పులు ఉన్నట్లయితే నన్ను క్షమించినావు. ఏ తప్పు చేయకుండా కష్టాలు పడుతున్నా నన్ను కరుణించినావు. ఏ తప్పు చేయకపోయినా శోధనలు అనుభవిస్తున్నా నన్ను దావీదు మెప్పిపోషితును ఆదరించినట్లు ఆదరిస్తున్నావు. ఇట్టి హెచ్చరిక కలిగి ఉందాం. ప్రియ బిడ్డ, బసవయ్య దీవించండి. సంఘమంతా బసవయ్య కొరకు ప్రార్థించేవారిగా ఉంచండి. ఆక్సిజన్ లేనిదే జీవించలేకపోతూ ఉన్నాడు, దీవించండి తండ్రి. అలాగే సునీత కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు వర్ధన్
అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు. వర్ధన కనికరించండి, దీవించండి, మీ కృప చూపండి. సుప్పర వీర రాఘవులు గారు అనుకోని విధంగా దుర్మరణానికి పాలైనాడు. వారి జ్ఞాపకాలను స్థుతి కూడిక రేపటి దినం ఆశీర్వదించండి. బిడ్డలందరికీ ఆశీర్వాదం అనుగ్రహించి మీ సన్నిధి ద్వారా ఇచ్చేటువంటి ఆ కృపను కనికరాన్ని అనుగ్రహించి పంపమని యేసునాథుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రియు రక్షకుడును యెహోవా దేవుని యొక్క ప్రియ కుమారుడును మన కొరకు రక్తాన్ని చిందించినటువంటి యేసు దేవుని పవిత్రాత్మ మనకెల్లరికూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.